వదిన పొద్దునుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నానే. మరి చెప్పొచ్చు కదా, నచ్చుతావేంటి? అంటే చెప్తే నువ్వేమనుకుంటావా అని. ఊరుకోమని సింగనాథంగానే నేనేమనుకుంటానే. అదే వదిన, మన పక్క వీధిలో మంగ తయారు లేదు. అది ఎప్పుడు పోయిందే? నిన్నటిదాకా బానే ఉంది కదా రాసుకెళ్ళి. అది బానే ఉంది వదిన. నిన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా కొన్నదంట శంకినిది. నీకెలా తెలిసే? ఆ పక్కింటి ఆవిడ మా ఇంటికి పని కట్టుకుని వచ్చి మరి చెప్పింది. ఇలాంటి పని పాట లేని విషయాలు బాగా మాట్లాడుకుంటారే మీరు. సిగ్గులేదంటే మీకు? పక్కన వాళ్ళు ఎవరైనా బాగుపడితే వాచలేరే మీరు? పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కోకూడదు, కూలర్ కొనుక్కోకూడదు, ఏసీ కొనుక్కోకూడదు. మరి ఏం చెయ్యాలి? ఇసిన కరెంట్ ఇసుకోవాలా? మీరు మాత్రం అన్ని కొనుక్కుని బాగుపడచ్చు. పక్కన బాగుపడితే మాత్రం తెగ బాధపడిపోతారే. చేతికి పిసికేసుకుంటారు, గోర్లు కొరికేసుకుంటారు, జుట్టు పీకేసుకుంటారు. పూర్తిగా మెంటల్ పేషెంట్ లో మారిపోతారే. ఏదో కూలికెళ్ళో కష్టపడు ఆ మంగ దగ్గర ఫ్రిడ్జ్ కొనుక్కుంది, మధ్యలో మీకేం నొప్పి? మీకు అది కొనుక్కున్న ఫ్రిడ్జ్ కనబడుతుంది కానీ దీని వెనకాల ఉన్న అప్పు కనబడతలేదు. ఆమ్లెట్ తినేవాడు ఎన్ని కూరలని చెప్తాడు, గుడ్డేసేటి అదవా. కానీ ఆడికేం తెలుస్తుంది నొప్పి? గుడ్డు బిడ్డ కోడికి తెలుస్తుంది నొప్పి. అయినా మీలాంటి స్వార్థ పనులతో తిరుగుతున్నాను చూడు, నాది తప్పు. అది కాదు వదిన, ఇంకోసారి వదిన వంకాయ ఒంగోబెట్టి గుద్దేస్తాను. గూడు సేడుతానా వెళ్ళిపోయాక నుంచి. వదినే కదా అని చెప్తే పొమ్మంటదేంటి గుడి చేయటముండా. దాచుకెళ్ళేదమని అసలు ఎవరికి మానవత్వం లేదు. పక్క మనిషి బాగుపడితే వచ్చలేకపోతున్నారు యాదవ్ మంది అని. హలో రామారావు గారు, మంగతారని ఒక వ్యక్తికి చేతబడి చేయాలండి, ఎంత అవుద్ది? అమ్మ పతివ్రత, అందుకే అన్నారు పెద్దలు, పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారలేదంట. మరి తెల్లారేదాకా ఏం చేసావే? కందలాడి తినేపోయావా? తెల్లారని దొబ్బది ఎక్కడ? అవునే, ఆ మంగతాయి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఎలా కొందంటో. ఏమో మరి ఎవరి పంప తోసేసిందో, ఎవడ కుంపలో కుంపడెట్టిందో. అది బలింది, దేవసాయది. గుడి చేయదు.